ప్రవర్తిస్తున్నటువంటి గోల్డ్ అప్రైజర్లపై మరి వాళ్ళ తీరు మారాలని చెప్పేసి నిరసనకి, అలాగే కడియం లక్ష్మణరావు గారి హఠాత్ మరణానికి వారికి మనందరం కూడా సంతాపాన్ని తెలియజేసే విధంగా మరి మనం షర్టుకి నల్ల రిబ్బన్ ధరించి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా సాటి అప్రైజర్గా సంతాపాన్ని వ్యక్తం చేసే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా జయప్రదం చేయాలి. మన గోల్డ్ అప్రైజర్లందరికీ కూడా సంఘీభావాన్ని తెలియచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ మన వంతు బాధ్యతగా రేపొద్దుట మనకంటూ ఇలాంటి పనికి మాలినటువంటి పోబోస్ కంపెనీ వాళ్ళు చొరబడితే మరి మనందరి పరిస్థితులు ఏంటనేది దయచేసి మనందరం ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు సెంట్రల్ బ్యాంకులో ఉన్నటువంటి అప్రైజర్ల అందరి పరిస్థితి మరి ఇదే విధంగా ఉన్నది. అందుకే ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఈరోజు మనం వాట్సాప్ గ్రూపులకో ఫోన్లో మాట్లాడుకోనో లేదంటే ఇంకే పరంగా ఏమీ మనం ప్రత్యక్షంగా కలవకుండా ఏ ప్రయత్నాలు చేసినా సరే ఉపయోగం లేదని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. మనందరం సమస్య వచ్చినప్పుడు కలిసి కూర్చోవాలి, కలిసి చర్చించాలి. మనం ఒక బ్యాంకుకి నష్టం జరిగిందంటే, నష్టం వాటిల్లిందంటే ప్రతి మిగిలిన బ్యాంకుల అప్రైజర్లు అందరూ కూడా సంఘటితమై వాళ్ళందరికీ ఒకరికొకరు సహకారం చేసుకొని మనందరం మరి అవసరమైతే పోరాటాలు చేస్తేనే కానీ, మరి వీధుల్లోకి వస్తేనే కానీ, మనం మీడియా ముఖంగా తెలియపరిస్తే కానీ సమస్యలు పరిష్కారం కావని ప్రతి ఒక్కరికి తెలియచేయడం జరుగుతుంది. కామ్రేడ్స్, ఈరోజు సెంట్రల్ బ్యాంకులో ఉన్నటువంటి అప్రైజర్స్ అందరూ ఎన్నోసార్లు వారి యాజమాన్యానికి మొరబెట్టుకున్నారు. మా జీవితాలు తారుమారవుతాయని చెప్పేసి తెలియజేసుకున్నారు. అయినా సరే మరి యాజమాన్యం తీరు మారలేదు. అలాగే మరి పనికి మాలినటువంటి పోబోస్ కంపెనీతో కుమ్మక్కై వారు ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో మరి కంపెనీ తాలూకా మరి అప్రైజర్ల తాలూకా అక్కడ మోసాలు కూడా జరిగినా సరే అన్ని తెలిసినా కూడా మరి అనాదిగా వస్తున్నటువంటి మరి ఉన్న అప్రైజర్లను తీసేయడానికే వాళ్ళు నిర్ణయం చేశారు. మరి ఈ సందర్భంగా చూడండి, మనం ఇప్పుడు కమిషన్ పరంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కనీసం ఒక కాపలాగాసే వాచ్మెన్కి ఇచ్చే జీతాన్ని కూడా ఎంతకంటే తక్కువ జీతాన్ని ఇచ్చి మనకి గోల్డ్ అప్రైజర్గా బంగారానికి తనఖాదారుడుగా ఉన్నటువంటి అప్రైజర్కి జీతాలు ఇచ్చి మన వ్యవస్థని నాశనం చేస్తున్నారంటే మనందరం కలిసి ఏం చేయాలనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని కోరుచున్నా. మనం ఎట్లాగే ఊరుకొని ఉంటే మనం రేపు పొద్దున్న మిగిలిన బ్యాంక్ యాజమాన్యాలు కూడా మరి ఇదే బాటలోకి వెళ్తే మనందరి పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి. కామ్రేడ్స్, దయచేసి ఈరోజు ఒక ఉద్యమంలా మనం యూనియన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఎక్కడికో నువ్వు బయలుదేరనగలవసరం లేదు, నీ బ్యాంకు నువ్వు మానుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఆ కుటుంబాన్ని ఓదార్చి పని కూడా లేదు. కనీసం నువ్వు నీ బ్యాంకులో విధులను నిర్వర్తిస్తూ షర్టుకి నల్ల రిబ్బన్ ధరించి ఈరోజు నువ్వు మరి చనిపోయిన కడియం లక్ష్మణరావు ఆత్మ శాంతించేదానికి నువ్వు ఒక్క నిమిషం అలా నించొని పని నీ యొక్క వృత్తిని మొదలుపెట్టేటప్పుడు మరి ఆ లక్ష్మణరావుకి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి నువ్వు మనసులో తలుచుకో. అలాగే మరి ఈ యొక్క నువ్వు చేస్తున్నటువంటి బ్రాంచ్లో పనికి అంటే ఇట్లా నువ్వు నల్ల రిబ్బన్ ధరించి చేయడం వల్ల ఆ బ్యాంకులో ఉండే స్టాఫ్ అందరికీ తెలిసేలా చేయు. సో ఇది మన ఉనికిని మరి ముందుకి
ఎంతో కాపాడుతుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుంది, అలాగే తెలియజేస్తుందని ఈ యొక్క పనిని ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి పేరు పేరున అభ్యర్థిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసిన దాన్ని ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో మీరు నేను చేసి ఉన్నాను, మిగిలిన వాళ్ళు చేయండి అని చెప్పేసి తెలియచేయాలని ప్రతి ఒక్కరిని కూడా మరి వేడుకుంటూ అప్రైజల్ ఐక్యత వర్ధిల్లాలి. నమస్కారం.